కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి వరంగల్కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న త్రిపురేనేని గోపిచంద్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. మరి తాయిలాలు ఉన్నాయా, రాయితీలు ఉన్నాయా, ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏ విధంగా అది ఆ పార్టీకి ఉపయోగపడుతుందా లేదా ప్రజలకు ఉపయోగపడుతుందా అడిగి తెలుసుకుందాం. గోపిచంద్ గారు చెప్పండి. కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని రంగాలను ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మహిళలు, అలాగే యువత, విద్య, తర్వాత వ్యవసాయ రంగాలు, పెట్టుబడి రంగాలను దృష్టిలో పెట్టుకొని కొత్త రాయితీలను, కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించినట్టుగా కనపడుతుంది. మహిళల విషయానికి వస్తే దాదాపు 78 లక్షల ఎస్ఎస్జి గ్రూప్స్లలో దాదాపు 1,20 లక్షల రూపాయల మేరకు వాళ్లకు ఆర్థిక సహాయం అందించినట్టు, అట్లాగే అన్ని రంగాలలో కూడా ఉపాధి ఇచ్చేటట్టు గృహ నిర్మాణంలో కూడా మహిళలకు ఇచ్చిన గృహ నిర్మాణానికి ఇచ్చిన డబ్బులలో 70% మహిళలకు ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఈ 1 కోటి మందిని రాబోయే రోజులలో 3 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో వాళ్లకు మేము అదనంగా ఈ ఎస్ఎస్జి గ్రూపుల ద్వారా కరోడ్పతిలను తయారు చేయడానికి కరోడ్పతి సత్పతి కరోడ్పతి పేరు మీద భార్యకు ఆర్థిక సహాయం అందించే విధంగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. అలాగే యువతను దృష్టిలో పెట్టుకొని యువతకు కూడా చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడము, మహిళలలో ముఖ్యంగా వాళ్ళకి 9 ఏళ్ల నుండి 14 ఏళ్ల మధ్యలో ఉన్న వారికి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి టీకాల కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే అనేక రకాల వెసులుబాట్లలో లోన్లు ఇచ్చే విషయంలో కూడా ఎలాంటి పూచికత్తు లేకుండా అంటే గ్యారంటీలు లేకుండా ఇచ్చే లోన్ల విషయంలో మహిళలకు ప్రధాన పీట వేస్తాము. అలాగే యువతకు కూడా ఈ సంవత్సరం కూడా వాళ్ళందరికీ కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే తక్కువలో తక్కువ 1 కోటి మందికి లాభం చేకూరే విధంగా పూచికత్తు లేని రుణాలను ఇప్పించడం జరుగుతుందని చెప్పి బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక పన్నుల రంగానికి విషయానికి వస్తే అదనపు పన్నులు ఏమీ వేయము. గతంలో ఉన్న స్లాబ్ రేట్లను అలాగే ఉంచుతాము. దాంట్లో కార్పొరేట్ రంగంలో కానీ లేదా సామాన్యుడి విషయంలో కానీ మామూలు పన్ను చెల్లింపుదారుల విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండకుండా ఏది మేము ప్రతిపాదించట్లేదు అని అన్నారు. అది హర్షణీయం అయిందే అయినా ఉద్యోగస్తులు ముఖ్యంగా చిన్న వ్యాపార వర్గాలకి పన్ను చెల్లింపు విషయంలో కొన్ని వెసులుబాట్లు వాళ్ళు ఊహించారు, అలాగే ఆశపడ్డారు. దాని విషయంలో కూడా వాళ్లకు న్యాయం చేస్తే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. అలాగే ఒకటి మాత్రం చెప్పచ్చు, గతంలో 2 కోట్ల లోపల టర్నోవర్ కలిగిన వ్యాపారస్తులు డైరెక్ట్గా వాళ్ళు రిటర్న్ని 8% ఆదాయం కింద దాఖలు చేస్తే ఎలాంటి ఆడిట్ లేకుండా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ట్యాక్సులు చెల్లిస్తే సరిపోయే లిమిట్ని 3 కోట్ల రూపాయల వరకు చేయడం ద్వారా సామాన్యులందరూ కూడా దీంట్లో వ్యాపారం చేసే అన్ని రకాల వర్గాలు కూడా ఈ 3 కోట్లలో కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు, వృత్తి చేసుకునే వారందరికీ గతంలో ఉన్న 50 లక్షల టర్నోవర్ కలిగి ఉంటే వాళ్ళు 50% ఆదాయం కింద చూపెట్టుకుంటే దానికి ఎలాంటి ఆడిటు ఎలాంటి వెరిఫికేషన్ లేని పరిస్థితిని 75 లక్షల వరకు పెంచడం వల్ల వాళ్ళకు కొంత ఉపశమనం కలిగిన మాట వాస్తవమే. కానీ మరీ ముఖ్యంగా ఒక పాయింట్ని అందరికీ తెలియజేయాల్సింది ఏంటి అని అంటే 2009-10 సంవత్సరం వరకు ఉన్న బకాయిలకు సంబంధించి 25,000 లోపల బకాయి ఉన్న ఏ బకాయిదారుడైనా ఆ గతంలో ఉన్న అప్పటి వరకు 1961 నుంచి 2009-10 ఆర్థిక సంవత్సరం వరకు 25,000 లోపు ఉన్న బకాయి దేన్ని కూడా దాన్ని రద్దుపరుస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. కాబట్టి అలాంటి పన్నుని ఇక మీదట చెల్లించక్కర్లేదు. దాని అర్థం ఏ పన్నును చెల్లించొద్దని కాదు. 2009 లోపలైతే 10 లోపలైతే 25,000 లోపు మిగిలిన వాళ్ళు కట్టాల్సిందే. ఆ తర్వాత 10
2010-14 మధ్యలో 15,000 రూపాయల లోపు బకాయిలను పూర్తిగా రద్దుపరుస్తామని చెప్పి తెలియజేయడం చాలా మటుకి అకౌంట్ను క్లియర్ చేయడానికి చేసిన పనిలాగా ఉంది. దీనివల్ల చాలామంది ట్యాక్స్ పేయర్స్ సమస్యల నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ మిగిలిన అన్ని రంగాలలో ప్రోత్సాహకంతో పాటు ఈ వ్యవసాయ వ్యాపార రంగాలలో కూడా మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి గిట్టుబాటు ధరల్లో ఆహార ఉత్పత్తులను కొనడానికి ఏ రకమైన ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడమే కాకుండా పిఎం కిసాన్ నిధి కింద ఇచ్చే 8,000 రూపాయలని 12,000 రూపాయలకు చేస్తారని ఊహించారు. అది లేకపోవడం రైతులకి ఏ రకంగా కూడా ఆశాజనకంగా లేదు. మధ్య వ్యవస్థలో ఉండే ప్రైవేటు అలాగే పబ్లిక్ రంగాలలో ఉండే వీళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషను, గోడౌన్ ఫెసిలిటీ, వాటిని మార్కెటింగ్ చేయడానికి, వాటిని ప్రాసెసింగ్ చేయడానికి చేసే సంస్థలకు అన్నిటికీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తామని అనడం మంచిదే అయినప్పటికీ కూడా నేరుగా రైతుని ప్రోత్సహించే విధంగా రైతుని వెన్నుదన్నుగా నిలబడాల్సిన విషయంలో అన్ని రంగాలతో పాటు ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిన రైతులను 70% ఉన్న రైతులను కనిపెట్టి వాళ్లకు ఈ పిఎం కిసాన్ నిధి కింద ఇచ్చి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. సార్, మొత్తం మీద మధ్యంతర బడ్జెట్ ఏ వర్గానికి ఎక్కువగా ఉపశమనం కలిగించిందా లేకపోతే తాత్కాలిక లాభాలైనా కలిగించబోతుందా? ఇది ముఖ్యంగా మహిళలకి, యువతకి తప్పనిసరిగా మంచి ఉపశమనాన్ని కలిగించిందని చెప్పవచ్చు. కొత్తగా జిఎస్టీలో కానీ పన్నులు కానీ వేయకపోవడం వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండానే ఉన్నదని చెప్పవచ్చు. బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఓటాన్ అకౌంట్ లాగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, రోడ్ మ్యాప్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వస్తామనే ఉద్దేశంతోనే తర్వాత మళ్ళీ ఫుల్ బడ్జెట్ పెట్టవచ్చు అనే ఉద్దేశంతో చేసింది అవడం వల్ల ఎలాంటి వారిని నొప్పించకుండా ఉపశమనాల విషయంలో ప్రాధాన్య రంగాలైన వాటికి కేవలం ఓట్ల వరకే కాకుండా అందరినీ సంతోషపరచడానికి చేసిన బడ్జెట్ లాగానే కనపడుతుంది. మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ ఆదాయ ఖర్చులు ఎలా చూపెట్టింది కేంద్ర ప్రభుత్వం? పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఈ సంవత్సరము ప్రపోజ్ చేసిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ రిసీట్స్ వల్ల వచ్చే దాంతో రెవెన్యూ ఎక్స్పెండిచర్ని 30 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెడతామని చెప్పారు. అది గత సంవత్సరంలో రివైజ్డ్ బడ్జెట్లో 27 లక్షల కోట్లు ఉంది. అలాగే రెవెన్యూ రూపకంగా వచ్చే రెవెన్యూ రిసీట్స్ అంటే అప్పులు అలాంటివన్నీ కాకుండా అవి కూడా గత సంవత్సరంలో 28 లక్షల కోట్లు వస్తే ఈసారి 40 లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. లోన్లు కాకుండానే ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అలాగే వెల్ఫేర్ని, ప్రజల శ్రేయస్సుని, అలాగే పురోగతిని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన దీన్ని రోడ్ మ్యాప్గా, ఫుల్ బడ్జెట్కి రోడ్ మ్యాప్గా అనుకోవచ్చు.